coolie own salary. I can't expect the same salary for barbaric. So This is fair enough, sir. This is fair enough. Yes, sir. Then only I can do variety, different kind of character. Normally, the content-oriented films only gives a very good opportunity for the character artist. If the hero's salary is there, the importance of the character artist will. Yeah, because then we are all speaking, all other character artists praising about the hero. The villain itself, very first scene, first scene itself, he told, in his eyes only I find my death. First scene. Wow. Then what is the use of the villain till the 13th reel? Yes, madam. సో ఎప్పుడు అమ్మాయిల్ని భయపెట్టే మీరు ఈసారి అమ్మాయిలు వెనకపడ్డారు. సో ఎట్లా ఉంది కొత్తగా? అంటే ఎక్కువగా మేము చూసేది మిమ్మల్ని విలన్గా చూస్తాం, మీ వాయిస్ చూస్తేనే భయపడుతూ ఉంటాము చెప్పాలంటే. సో అంత బేస్ వాయిస్. సో ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్ కూడా అట్లానే ఉన్నాయి. సో ఇది ఎలా ఉంది? మీరు ఫస్ట్ చెప్పినప్పుడు మీరు ఓకే ఉంటుంది బాగుంటుందా అని ఒప్పుకున్నారా? ఏంటి అసలుకి ఒప్పుకోవడానికి రీజన్? సింపుల్ అండి, నెగటివ్ అట్రాక్ట్స్ మోర్. అందుకనే ఇప్పుడు తెలుగులోకి కన్నడలో నేను ఐఎమ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, దే నో మీ వెల్. అక్కడ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత విలన్ అయ్యి తర్వాత హీరో అయ్యాను. అండ్ తెలుగులోకి వచ్చేసరికి ఐ గాట్ ద ఆఫర్స్, లాట్ ఆఫ్ ఆఫర్స్. అందులో ఐ హ్యాడ్ టు పిక్ అండ్ చూస్ సమ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ జస్ట్ విలన్. ఎవడో వచ్చాడు హీరోకి ఏదో ఆవాజ్ చేశాడు మళ్ళీ హీరో కొట్టాడు, అలాంటిది నేను చేయను కూడా. అండ్ క్యారెక్టర్స్ విత్ ఎసెన్స్ మనల్ని ఆకట్టుకుంటుంది ఏ సినిమా చూసినా ఆడియన్స్గా. మనము ఆడియన్సే కదా. సో అలా ఆ క్వెస్ట్లో ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్స్ చాలా నచ్చిన క్యారెక్టర్ని పిక్ చేసి పర్ఫామ్ చేశాను. చాలా మంచి మార్కులు ఇచ్చారు మీరంతా. అండ్ నౌ ఐ కెన్ సే, అంటే ఒకప్పుడు ఇదే స్టేజ్, ఇదే ఫ్లోరు, ఇదే ఇక్కడనే కూర్చొని మాట్లాడేటప్పుడు కొత్తవాడిని ఎలాగ మాట్లాడాలో ఎలా అడ్రస్ చేయాలో తెలియకుండా ఉండేది. ఇప్పుడు ఐఎమ్ లైక్ అ లోకల్ రైట్ నౌ. సో అది ఆ ప్రేమ, ఆ చెనువు మీరు ఇచ్చారు నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను, అండ్ వెన్ ఐమ్ వర్కింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఐ హ్యావ్ టు క్యాటర్ టు మై ఆడియన్స్. నన్ను నచ్చి నన్ను నమ్మి థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అనుకునే వారికి, వాళ్ళ డబ్బులకి వాళ్ళ టైంకి బేసికలీ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అండ్ అందుకనే పిక్ చేసి సెలెక్ట్ చేసి వెయిట్ చేసినా పర్లేదు, టైం తీసుకున్నా పర్లేదు, విల్ కమ్ విత్ ద బెస్ట్ వన్స్ అనే వస్తా. ప్రతిసారి వచ్చినప్పుడు అదే నా అటెంప్ట్గా ఉంటుంది. అండ్ ఇందులో ఇట్స్ నాట్ అబౌట్ ప్లేయింగ్ సాఫ్టర్ క్యారెక్టర్ ఆర్ రఫ్ క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ క్యారెక్టర్ విత్ లైఫ్. అండ్ మనిషి అంటే మంచి చెడు మిక్స్, ప్లస్ అండ్ మైనస్ ఉండేవాడే మనిషి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది మన అందరిలో. సో అలాంటి క్యారెక్టర్లు చాలా రిలేటబుల్ అనిపిస్తాయి నాకు. అండ్ ఐ గెట్ కనెక్టెడ్ ఆన్ స్క్రీన్. నెక్స్ట్ టైం నుంచి లవర్ బాయ్లా చూడొచ్చు అనమాట. ఖచ్చితంగా. ఇంకా చాలండి, అప్పుడే చెప్పాను కదా, గొడవలు వద్దు. ఎంత అని కొట్టుకుంటాం చెప్పండి. అండ్ ఈ ఒక విషయాన్ని ఐ హ్యావ్ టు గివ్ దిస్ క్రెడిట్ టు మోహన్ గారు. హీఈస్ రైటర్ విత్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్లీ, అండ్ హీ నోస్ వాట్ టు టేక్ ఫ్రమ్ హోమ్. అండ్ నన్ను ఇలా చూసినందుకు యా, ఇట్స్ ఆన్ హిమ్. భానుగారు, యా, రాజశేఖర నీపై మోజు